అసలు ఈ సనాతన ధర్మం గురించి వచ్చిన నాగసాధు ఇప్పుడు పెళ్లి చేసుకొని హాట్ టాపిక్గా మారింది. నాగసాధులు నిజంగా పెళ్లి చేసుకుంటారా? అసలు నాగసాధు లైఫ్ ఏంటిది? వాళ్ళ హిస్టరీ ఏంటిది? అసలు బిష్నాయ్ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్కి నాగసాధు ఎందుకు టార్గెట్గా మారింది? ఇప్పుడు బిష్నాయ్ గ్యాంగ్ ఆమె కోసం వెతుకుతున్నారు ఎందుకు అనేది ఈ వీడియోలో నీకు చెప్తాను. అసలు ఈ సనాతన ధర్మం గురించి వచ్చిన నాగసాధు ఇప్పుడు పెళ్లి చేసుకొని హాట్ టాపిక్గా మారింది. నాగసాధులు నిజంగా పెళ్లి చేసుకుంటారు? అసలు నాగసాధు లైఫ్ ఏంటిది? వాళ్ళ హిస్టరీ ఏంటిది? అసలు లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్కి నాగసాధు ఎందుకు టార్గెట్గా మారింది? ఇప్పుడు బిష్నాయ్ గ్యాంగ్ ఆమె కోసం వెతుకుతున్నారు ఎందుకు అనేది ఈ వీడియోలో అసలు నాగసాధు అంటే 12 సంవత్సరాల కఠోర దీక్ష తర్వాత ఇష్టాలు రుచులు అయినా సరే ఏదైనా సరే వాళ్ళు ఇష్టాన్ని చంపుకొని బ్రతకడమే నాగసాధు జీవితం. నాగసాధులు పెళ్లి చేసుకుంటారా? నాగసాధు సన్యాసి అని ఎందుకు అన్నారు? సన్యాసిగా మారిన వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పుకొని వస్తే, సన్యాసులు ప్రతి దాని మీద విరక్తి చెంది అన్నిటినీ దూరం చేసుకొని వాళ్ళు సాధువులుగా బ్రతుకుతున్నారు. నాగసాధువుగా మారి అమ్మాయిని పెళ్లి చేసుకొని సనాతన ధర్మాన్ని ఉద్ధరిద్దామని వచ్చి ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని మన సనాతన ధర్మాన్ని కించపరుస్తూ వర్షిణికి వశీకరణం చేశారని కొందరు, మరికొందరు ఆయనకు మహిమలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ఎంతమంది చెప్తున్నారు. ఇవన్నీ నమ్మినోళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మీడియాలోకి ఈ నాగసాధువుగా ఎంట్రీ ఇవ్వక ముందే వీళ్ళకి పరిచయం ఉందేమో, ఆ పరిచయం ప్రేమగా ఉందేమో, ఇన్ని రోజులు ఫేమస్ వచ్చిన తర్వాత తనని కలవాలనే టార్గెట్ పెట్టుకున్నారేమో వీళ్ళు అని నా అనుమానం. కానీ ఇప్పుడు బిష్నాయ్ గ్యాంగ్కి వీళ్ళు ఒక టార్గెట్గా మారారు. బిష్నాయ్ గ్యాంగ్ వీళ్ళపై చాలా మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సనాతన ధర్మాన్ని గంగలో తొక్కుతూ వీళ్ళు చేస్తున్నటువంటి నికృష్టమైన పనులని చూడలేకపోతున్నారు. అడవిలో జింకని చంపినటువంటి కేసులో సల్మాన్ ఖాన్ గారిని కూడా వదిలిపెట్టలేదు ఈ బిష్నాయ్ గ్యాంగ్ వాళ్ళు.